अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం సంతోష సమయంలో సమ్మతమైనవి, అంటే ధర్మసమ్మతమైనవి. పురుషులు ఘాటైన వాసన గల సుగంధం పూసుకోవచ్చు గాని దాని రంగు కొట్టొచ్చినట్లుగా కనిపించరాదు. స్త్రీలు మంచి రంగు ఉన్న సుగంధం పూసుకోవటం సమ్మతమే గాని దాని సువాసన ఘాటుగా మత్తెక్కించే విధంగా ఉండకూడదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: పురుషులు వాడే సువాసన ఘాటుగా ఉండాలి, స్త్రీలు ఉపయోగించే సుగంధం రంగు ప్రస్ఫుటముగా ఉండాలి గాని పరిమళం ఘాటుగా ఉండకూడదు. తిర్మిజీ సహీహ్. అలజడులకు ఆస్కారం లేదనుకుంటే చిన్నారి బాలికలు సంతోష సమయాల్లో డప్పు వాయిస్తూ మంచి మంచి గేయాలు ఆలపించవచ్చు, అంటే పాడుకోవచ్చు. రజూ వింటే ముఅవ్వజ్ రహమతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు: నా వివాహం జరిగినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. మీరు కూర్చున్నట్లే, అంటే ఉల్లేఖకులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నా పడకపై కూర్చున్నారు. ఆ సమయంలో మా తెగకు చెందిన కొంతమంది చిన్నారి బాలికలు డప్పు వాయిస్తూ బద్ర్ యుద్ధంలో వీరమరణం పొందిన మా కుటుంబ పెద్దలకు నివాళులు అర్పిస్తూ గేయాలు పాడుతున్నారు. అంతలోనే వారిలోని ఒక బాలిక, మన మధ్యన ఒక ప్రవక్త ఉన్నారు, రేపు జరగబోయేది కూడా ఆయనకు తెలుసు అని పాడింది. అది వినగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ చరణం మాత్రం వద్దు, ముందు మీరు పాడినదే పాడుకోండి అన్నారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. మహిళలు బంగారు నగలు, పట్టు వస్త్రాలు ధరించటం ధర్మసమ్మతమే. అబూ మూసా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బంగారం, పట్టు నా అనుచర సమాజంలోని స్త్రీలకు సమ్మతమే, కాగా ఇవి పురుషులకు హరాం, అంటే అధర్మం, నిషిద్ధం. నసాయి సహీహ్. తెల్లని వెంట్రుకలకు గోరింటాకు తైలం వ్రాసుకోవటం సమ్మతమే. అబూజర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: వృద్ధాప్యంలోని తెల్లని వెంట్రుకలకు మార్చటానికి గోరింటాకు తైలం, వస్మా రాసుకోవటం చాలా మంచిది. అబూ దావూద్ సహీహ్, ఇబ్ను మాజా సహీహ్. సోదరులారా, ఆ తర్వాత మనం సంతోష సమయంలో ధర్మసమ్మతం కాని విషయాల గురించి కూడా నేర్చుకుందాం. శిరోజాలలో సవరాలు, కృత్రిమ కొప్పు, విగ్గు లాంటివి పెట్టుకునేవారు ధూత్కరించబడ్డారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత విషయంలో భార్య భర్త మాట వినవసరం లేదు. అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత విషయంలో భార్య భర్త మాట విననవసరం లేదు. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం ఒక అన్సారీ మహిళ తన కూతురి పెళ్లి చేసింది. జబ్బు కారణంగా ఆ అమ్మాయి శిరోజాలు రాలిపోయాయి. అందుచేత ఆ మహిళ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, అమ్మాయి జడలో సవరాలు వేయమని మా శ్రీవారు ఆజ్ఞాపించారు, ఇలా చేయవచ్చునా అని అడిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అలా చేయవద్దు, జడలో సవరాలు వేసేవారు ధూత్కరించబడ్డారు అని చెప్పారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. బంగారు వెండి పాత్రలలో తినే త్రాగేవాడు తన కడుపును అగ్నితో నింపుకుంటాడు. ఉమ్ము సలమా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఎవడైతే వెండి బంగారు పాత్రలలో అన్నపానీయాలు సేవించాడో అతను తన కడుపును అగ్నితో నింపుకున్నాడు. దీనిని ముస్లిం క్రోడీకరించారు. బంగారు ఉంగరం తొడిగిన పురుషుడు తన చేతికి నిప్పు రవ్వను ధరిస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పురుషుడు తన చేతికి బంగారు ఉంగరం తొడిగి ఉండటం చూసి ఆ ఉంగరాన్ని తీసి దూరాన విసిరివేశారు. తరువాత ఇలా అన్నారు, మీలో ఎవరైనా సరే నిప్పురవ్వలు చేతిలో పెట్టుకోవాలనుకున్నవాడే ఇలాంటి అంటే బంగారు ఉంగరం తొడుగుతాడు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. చీలమండలం క్రిందికి వేలాడేలా ధరించే వస్త్రం పురుషుణ్ణి నరకానికి తీసుకుపోతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు. చీలమండలానికి క్రింద వేలాడే వస్త్రం నరకానికి పోతుంది. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. ఇతరులకు పోటీగా బడాయి చాటుకొని మిలిసిపడినందుకు శిక్ష. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఒక వ్యక్తి 2 వస్త్రాలను ధరించి గర్వాతిశయంతో నడవసాగాడు. తన ఖరీదైన వస్త్రాలను చూసుకుని లోలోపలో మిడిసిపడ్డాడు. అల్లాహ్ అతన్ని భూమిలో కూర్చేశాడు. ఇక అతను ప్రళయ దినం వరకు నిరంతరం భూమిలో కూరుకుపోతూనే ఉంటాడు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. పురుషులు పట్టు వస్త్రాలు తొడగటం హరాం అంటే నిషిద్ధం. వివరణ 111వ అంశం క్రింద ఉన్న హదీసును చూడండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోతో పాటు PDF లింక్ను కూడా పొందుపరుస్తున్నాను అంటే పెడుతున్నాను. దాని ద్వారా కూడా లాభం పొందండి. యంత్ర పరికరంతో శరీరంపై పచ్చబట్లు డిజైన్లు వేయించుకునే స్త్రీలపై దేవుని శాపం పడుతుంది. అందం కోసం ముఖంపైని వెంట్రుకలను తీయించుకునే స్త్రీలను అల్లాహ్ ధూత్కరించాడు. అందం కోసం దంతాలను చెక్కి వెడల్పు చేయించుకునే స్త్రీలు అల్లాహచే ధూత్కరించబడ్డారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు, అల్లాహ్ పచ్చబట్లు వేయించుకునే స్త్రీలను, ముఖంపైన రుమాలను తొలగించుకునే స్త్రీలను, అందం కోసం దంతాలను చెక్కి వెడల్పు చేయించుకునే స్త్రీలను శపించాడు. మరలాంటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుద్దుగా శపించిన స్త్రీలను నేనెందుకు శపించకూడదు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపం దైవ శాపానికి నిదర్శనం కదా. దివ్య ఖురాన్లోని ఈ వాక్యం గమనార్హం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని సంతోషముగా పుచ్చుకోండి, ఆయన వారించిన దానికి దూరముగా ఉండండి. అల్ హష్ర్ 7. దీనిని బుఖారీ పొందుపరిచారు. వివరణ: గోరింటాకుతో స్త్రీలు తమ చేతులను అలంకరించుకోవచ్చు. రూప చిత్రాలు వేసేవారికి ప్రళయ దినాన కఠిన శిక్ష విధించబడుతుంది. రూప చిత్రాలు వేసేవారికి దైవ సన్నిధిలో కఠిన శిక్ష పడుతుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా తాను విన్నానని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు. దీనిని బుఖారీ నమోదు చేశారు. శరీర భాగాలు కనిపించేలా బిగుతైన దుస్తులు, పలుచటి వస్త్రాలు ధరించే స్త్రీలు స్వర్గానికి పోరు అంటే స్వర్గంలోనికి ప్రవేశించరు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేశారు. నరకవాసుల్లోని 2 రకాల వారిని నేను ఇంతవరకు చూడలేదు. వారిలో ఒక రకం జనులెవరంటే వారి దగ్గర ఎద్దు తోక మాదిరి కొరడాలుంటాయి. వారితో వారు జనులను కొడుతుంటారు. 2వ రకం దుస్తులు ధరించినప్పటికీ నగ్నముగా కానవచ్చే స్త్రీలు. వారు సన్మార్గం నుండి తొలగిపోవటమే కాక ఇతరులను కూడా తిరదారి పట్టించినవారు. వారి తలలు భుక్తి వంటల మూపురాల వలె వంకర పోయి ఉంటాయి. అలాంటి స్త్రీలు స్వర్గానికి పోలేరు సరికదా. స్వర్గ సువాసనను కూడా అగురేమించలేరు. వాస్తవానికి స్వర్గ సువాసన చాలా దూరం నుంచే వస్తూ ఉంటుంది. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. మగవారిలా తయారయ్యే ఆడవారిని, ఆడంగుల్లా తయారయ్యే మగవారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను పోలినట్లుగా వేషధారణ చేసే స్త్రీలను, స్త్రీలను పోలినట్లుగా వేషం మార్చుకునే పురుషులను శపించారు. అహ్మద్, అబూదావూద్, ఇబ్ను మాజా, తిర్మిజీ, బుఖారీ. మద్యం త్రాపించే, కొనే, అమ్మేవారంతా శపించబడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు తెలిపారు. మద్యం అంటే సారాయి మూలముగా 10 రకాల మనుషులపై అల్లాహ్ శాపం పడుతుంది. దాన్ని పొందేవానిపై, గొడవ చేసే వారిపై, గొడవ చేయించేవారిపై, అమ్మేవానిపై, కొనేవానిపై, మోసుకెళ్లేవానిపై, ఎవరి కోసం మోసుకు వెళ్తున్నాడో అతనిపై, మద్యం సొమ్మును తినేవానిపై, మద్యం త్రాగేవానిపై, మద్యం త్రాగించేవానిపై. ఇబ్ను మాజా సహీ. స్త్రీలు సువాసన పూసుకొని పురుషుల మధ్యలో నుంచి సాగిపోకూడదు. అబూ మూసా అషారీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: సువాసన పూసుకొని మగవారు తన సువాసనను ఆస్వాదించాలన్న ఉద్దేశంతో వారి మధ్య నుంచి దూసుకు వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా భావించబడుతుంది. నసాయి హసన్, తిర్మిజీ హసన్. గడ్డం గీయించుకోకూడదు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డం పెంచమని, మీసం కత్తిరించమని ఆదేశించారు. తిర్మిజీ సహీ. 40 రోజుల కన్నా ఎక్కువగా గోళ్లు పెంచటం ధర్మసమ్మతం కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు గోళ్లు కత్తిరించడానికి, మీసాలు కత్తిరించడానికి, నాభి క్రింది వెంట్రుకలు తొలగించటానికి గరిష్టంగా 40 రోజుల గడువు విధించారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తెలిపారు. తిర్మిజీ సహీ. స్త్రీలు పరదా లేకుండా పురుషుల ముందుకు రాకూడదు. వివరణ: 102వ నిబంధన క్రింద ఉన్న హదీసును చూడండి. స్త్రీలు తమ కాళ్లకు గజ్జెలు కట్టరాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి ఉమ్ము సలమా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, గంటలు ఉండే ఇంట్లో దేవుని కారుణ్య దూతలు ప్రవేశించరు. గంటలు ఉపయోగించే వారి వెంట కూడా దైవదూతలు ఉండరు. నసాయి హసన్. సత్య తిరస్కారం, బహుదైవోపాసన, పాపం, అవిధేయతతో కూడుకున్న విషయాలు, ఇంకా స్త్రీ అందచందాలను వర్ణించే, లైంగిక భావోద్రేకాలను రెచ్చగొట్టే విధంగా కవితలను చెప్పటం, పాడటం వాయించబడింది. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి మదీనాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జ్ ప్రదేశం గుండా సాగిపోతుండగా ఒక వ్యక్తి కవితాగానం చేస్తూ ఎదురుపడ్డాడు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శైతాన్ని పట్టుకోండి లేదా ఆపండి ఈ శైతాన్ని అని అన్నారు. తరువాత, ఇలాంటి బూతు కవితలు నోట్లో వేసుకోవడం కన్నా చీము నెత్తురు కడుపులో నింపుకోవడం నయం అన్నారు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. పురుషులు, స్త్రీలు తలకు నల్ల రంగు పూసుకోకూడదు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంతమంది ప్రబుద్ధులు పావురాయి రొమ్ము మాదిరి నల్ల రంగును తలకు రాసుకుంటారు. ఇలాంటి వారు స్వర్గ సువాసనను కూడా ఆస్వాదించలేరు. అబూదావూద్, నసాయి. స్త్రీలు, పురుషులు కలిసి కూర్చునే విధంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదు. సంగీత వాయిద్యాలు, ఆర్కెస్ట్రా పాటలు వినడం చెవుల వ్యభిచారం. పరాయి స్త్రీ పురుషులు పరస్పరం చట్టాపట్టాలు వేసుకొని తిరగటం, గుసగుసలాడుకోవటం, కలిసి కూర్చోవటం తగదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు: అల్లాహ్ తన జ్ఞానంతో ఆదం పుత్రుని వ్యభిచార వాటాను రాసిపెట్టేశాడు. దానికి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడిగడతాడు. ఎందుకంటే దివ్య జ్ఞానం ఎన్నిటికీ తప్పు కాజాలదు.
పరాయి వారిని చూడటం కంటి వ్యభిచారం, వినటం చెవుల వ్యభిచారం, మాట్లాడటం నోటి వ్యభిచారం, పట్టుకోవటం లేదా తాకటం చేతుల వ్యభిచారం, నడచి వెళ్ళటం కాళ్ళ వ్యభిచారం, కోరిక మనసు వ్యభిచారం. ఇక చివరిలో మర్మస్థానం ఈ విషయాలను నిజం చేసి చూపటమో అబద్ధంగా నిరూపించటమో చేస్తుంది. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. సంగీత వాయిద్యాలు, గానా భజానాలు, నృత్య కార్యక్రమాలు జరిపే వారిపై దైవాగ్రహం విరుచుకుపడుతుంది, లేదా అల్లాహ్ వారిని కోతులుగా పందులుగా మార్చివేస్తాడు. అబూ మాలిక్ అషాయి రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నా అనుచర సమాజంలోని కొందరు ప్రబుద్ధులు సారాయి త్రాగుతారు, కానీ దానికి వేరే పేరు పెడతారు. వారి వద్ద సంగీత పరికరాలు, తబలా, హార్మోనియం మొదలగునవి మ్రోగుతుంటాయి. పాడేవారు పాడుతుంటారు. అల్లాహ్ వారిని భూమిలో దిగదొక్కుతాడు. వారిలో కొందరిని కోతులుగా పందులుగా మార్చివేస్తాడు. ఇబ్ను మాజా సహీ. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఈ సముదాయం ఉమ్మత్పై భూమిలో కూర్చివేసే, ముఖాలు వికృతంగా మార్చివేసే, ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిసే శిక్ష అవతరిస్తుంది. ముస్లింలలోని ఒకరు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా ఎప్పుడు జరుగుతుంది అని ప్రశ్నించగా, పాటలు పాడుతూ నర్తించే స్త్రీలు పెచ్చరిల్లినప్పుడు, సంగీత వాయిద్యాలు సర్వసామాన్యమైపోయినప్పుడు, మద్యపానం ఎక్కువైపోయినప్పుడు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. తిర్మిజీ సహీ. నికాహ్ నేపథ్యంలో జరిగే కొన్ని పనులు సున్నత్ ద్వారా నిరూపితం కాలేదు. అంటే సున్నత్లో వీటికి ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు లేవు. వివాహానికి ముందు మంగళి పేరుతో తంతు ముగించటం, అబ్బాయి తరపు వారు అమ్మాయి ఇంటికి ప్రత్యేక నజరానా తీసుకెళ్లడం, మంగళి నిశ్చితార్థం సమయంలో అబ్బాయి చేతికి బంగారు ఉంగరం తొడిగించడం, మెహందీ, గోరింటాకు, పసుపు కుంకుమల ఆచారం చేయటం. వధువు గోరింటాకు పూసుకోవటం ధర్మసమ్మతమే, కానీ దానికోసం ఒక ప్రత్యేక సదనం ఏర్పాటు చేసి గానా భజానా పెట్టడం మాత్రం అధర్మం. అబ్బాయి అమ్మాయి పరస్పరం సలామీ ఇచ్చుకోవటం, కాబోయే వధూవరులు వందొకరు కలిసి తిరగటం, 32 రూపాయల అత్యల్ప మహర్ నిర్ధారించటం, లేదా స్తోమతకు మించిన మహర్ భారం వరునిపై మోపటం. అమ్మాయి కొత్త కాపురం కోసం జహేజ్ పేరిట విలాసవంతమైన వస్తు సామాగ్రిని సమకూర్చటం, వరకట్నం కోసం, గృహ సామాగ్రి కోసం అమ్మాయి తల్లిదండ్రులను డిమాండ్ చేయడం, వరుడు సెహరా కట్టడం అంటే ధరించడం, భారీ సంఖ్యలో బంధుమిత్రులను తీసుకొని ఊరేగింపుగా వధువు ఇంటికి వెళ్ళడం, బాజా భజంత్రీలు పెట్టడం, నికాహ్ ప్రసంగానికి ముందు వధూవరుల చేత కలిమయ్యే షహాదత్ సాక్ష్యవచనం పలికించటం, నికాహ్ అయిపోగానే ఖర్జూరం, బాదం, పట్టిక బెల్లం చల్లటం, వరుని జోళ్లు దాచిపెట్టి డబ్బులిచ్చిన మీదట తిరిగి ఇవ్వటం, ఖురాన్ నీడలో వధువును అత్తగారింటికి సాగనంపటం, జల్వా పేరుతో అపసవ్యమైన చేష్టలు చేయటం, మొహర్రం నెలలో పండుగ మాసాలలో పెళ్లిళ్ళు చేయకపోవటం, తమ తాహతకు మించి వలీమా విందు ఇవ్వటం, ఆర్కెస్ట్రా, డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టడం, వీడియోగ్రఫీ ద్వారా పెళ్లి ఫిల్మ్ నిర్మించడం, నికాహ్ సందర్భంగా మస్జిద్ కోసం ప్రత్యేకంగా చందాలు వసూలు చేయడం, వరుని తరపున డబ్బు వసూలు చేసి నౌకర్లకు మామూలు ఇవ్వటం, విడాకులిచ్చే సంకల్పంతో నికాహ్ చేసుకోవటం, పురుషుడు రెండో పెళ్లి కోసం మొదటి భార్య అనుమతి పొందటం. మిత్రులారా, ఇవి సంతోష సమయాల్లో ధర్మసమ్మతమైనవి, అధర్మసమ్మతమైన అంశాలు. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే మరియు తీర్పు దిననాడు సాఫల్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.